టాప్ 10 రీ రిలీజ్ కలెక్షన్స్ మూవీస్ మన తెలుగు అలాగే సౌత్ ఇండియాలో ఏ మూవీకి హైయెస్ట్ కలెక్షన్ చేశాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మూవీ వచ్చేసి బాహుబలి ది ఎపిక్ పార్ట్ 1 పార్ట్ 2 రెండు కలిపి రిలీజ్ చేశారు. దాదాపు 50 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ అయితే చేసింది. బట్ యాక్చువల్ గా ఈ మూవీ వచ్చేసి దాదాపు 100 కోట్ల గ్రాస్ వస్తే గానీ ఇట్టుగా పరిగణించొద్దు, ఎందుకంటే అంత బిజినెస్ చేసి అమ్మారు. బట్ 50 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. నెంబర్ 1 ప్లేస్ లో ఉంది మన సౌత్ ఇండియా నుంచి. సెకండ్ ప్లేస్ లో వచ్చేసి యాక్టర్ విజయ్ నటించిన గిల్లీ, అదే మన పోక్రి మూవీ తమిళ రీమేక్. ఆ మూవీ దాదాపు 32 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ అయితే చేసింది. నెంబర్ 3 వచ్చేసి రజనీకాంత్ గారి నరసింహ పెదయప్ప తమిళ్ లో రిలీజ్ అయింది. దాదాపు 18 కోట్ల 50 లక్షలు అయితే కలెక్ట్ అయితే చేసింది. అండ్ ఫోర్త్ ప్లేస్ లో వచ్చేసి విజయ్ మక్కాంత, ఈ మూవీ వచ్చి దాదాపు 14.5 లక్షలు 50 లక్షలు అయితే కలెక్ట్ అయితే చేసింది. ఇది గ్యాంబ్లింగ్ అని మన తెలుగులో ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ విజయ్ గారి సిక్స్త్ ప్లేస్ లో వచ్చేసి సచిన్, దాదాపు 13 కోట్ల 60 లక్షలు అయితే కలెక్ట్ చేసింది. దాదాపు 14 లక్షలు కలెక్ట్ చేసింది అనుకోండి. దాని తర్వాత సెవెంత్ ప్లేస్ లో వచ్చేసి మన తెలుగు నుంచి కలేజా ఉంది. దాదాపు 10 కోట్ల 25 లక్షలు అయితే కలెక్ట్ అయితే చేసింది. అండ్ ఎయిత్ ప్లేస్ వచ్చేసి మళ్ళీ మహేష్ బాబు గారిది మురారి 8 కోట్ల 90 లక్షలు అయితే కలెక్ట్ అయితే చేసింది. అండ్ ఆ తర్వాత వచ్చేసి గబ్బర్ సింగ్ దాదాపు 8 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ అయితే చేసింది. అండ్ ఖుషి వచ్చేసి దాదాపు 7 కోట్ల 46 లక్షలు అయితే కలెక్ట్ చేసింది. ఇప్పుడు తర్వాత ప్లేస్ లో వచ్చేసి డార్లింగ్ అయితే ఉంది. దాదాపు 7 కోట్ల వరకు అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా రన్ ఉంది కాబట్టి ఇంక 3-4 డేస్ లో ఇంకొక 1 crore వరకు రావచ్చు. 8 crores వరకు అయితే వెళ్తుందని చెప్పాలి. గబ్బర్ సింగ్ బ్రేక్ చేయాలి. మరి మీరే మాట రిలీజ్ గురించి కింద కామెంట్ చేయండి. కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే